నమస్కారం అండి అందరికీ. ఇవాళ మనం ఒక నీతి శ్లోకం, ఆ నీతి శ్లోకం యొక్క భావార్థం నేర్చుకుందాము. ఆ శ్లోకం ఏంటంటే, ప్రహస్యమణిముద్ధరేన్మకరవక్త్రదంష్ట్రాంతరాత్ సముద్రమపి సంచరేత్ ప్రచలదూర్మిమాలాకులం భుజంగమపి కోపితం శిరసి పుష్పవద్ధారయేత్ నతు ప్రతినివిష్టం మూర్ఖజనచిత్తమారాధయేత్. ఈ శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే, ప్రహస్యమణిముద్ధరేత్ మకరవక్త్రదంష్ట్రాంతరాత్. మానవుడు ముసలి నోట్లోకి వెళ్ళిన మణిని కూడా తీసే అవకాశాలున్నాయి. సముద్రమపి సంచరేత్ ప్రచల దూర్మిమాలాకులం. ఏదైతే సముద్రం బాగా అలలతో నిండి ఉంటుందో దాన్ని కూడా దాటే అవకాశాలు ఉన్నాయి. భుజంగమపి కోపితం శిరసి పుష్పవద్ధారయేత్. ఏదైతే కోపంతోనున్న నాగసర్పం ఉంటుందో దాన్ని కూడా శిరస్సు మీద పుష్పం అంటే పువ్వులాగా ధరించవచ్చు. కానీ నతు ప్రతినివిష్ట మూర్ఖ జన చిత్తమారాధయేత్. ఎవరైతే మూర్ఖులు ఉంటారో వాళ్ళ చిత్తాన్ని మాత్రం మనం మార్చలేము. మార్చే ప్రయత్నం చేసినా అది కాని పని అని భర్తృహరి మనకి ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నారు. ధన్యవాదాలు.